నా భార్యకి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించాం ఐజక్ పుట్టిన తర్వాత. అప్పుడు ఓ డాక్టర్ ఉండేవాడు, గవర్నమెంట్ డాక్టర్ గారు. ఆయన ఆపరేషన్ చేసినందుకు అప్పుడెంత 350 రూపాయలు ఎంత ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ వారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 350 రూపాయలు ఇచ్చేవారు. ఆ 350 రూపాయలు కొన్ని వందల మందికి వాడు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆ డాక్టర్ని తీసుకొచ్చారు, ఆ రూమ్లో పెట్టారు. ఈ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళంతా ఒక 100-150 మంది దాకా తేలారు. వాళ్ళ తోడు ఇంకొక 150 మంది వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు, వాడిని నరికేయండి, పొడి చేయండి, చంపేయండి. ఎంతకి? 350 రూపాయల కొరకు కదా. అంటే మనం దీర్ఘశాంతాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు. చూడండి, ఎంత వ్యక్తినైనా దుర్మార్గుడినైనా దేవుడు ఓర్చుకుంటున్నాడంటే ఆయనకేమని చెప్పండి. దీర్ఘశాంతం. ఆ దీర్ఘశాంతం లేకపోతే మనం ఇక్కడ ఉంటామా?